పేదింట్లో ఆడబిడ్డ పుడితే పెనుభారం కాకూడదనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని 74 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. గతంలో ఆడపిల్ల పుడితే లంబాడి తండాల్లో అమ్ముకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని చందర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు అండగా ఉండాలని వారు కోరారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఒక కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడటువంటి మహిళా సంఘాలు, పొదుపు సంఘాలకు సంబంధించిన శ్రీ జనని స్లమ్ సమైక్య నేతృత్వంలో పుట్నూరు గ్రామంలో ఈరోజు వ్యవసాయ పనిముట్లు యంత్రాలతోని ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండేటువంటి యంత్రాలను ఇలా పెట్టుకోవడం జరిగింది. వీటి ద్వారా రైతులకు కొంచెం ఈ యొక్క పని విషయంలో పని భారం తగ్గి యంత్రాలతోని ఈ యొక్క వ్యవసాయాన్ని చేయడానికి వారికి అవకాశం ఉండబోతా ఉన్నది. 10 లక్షల రూపాయలతోని ఈ యొక్క యంత్రాలను కొనడం అనేది చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడికి ప్రాబ్లం లేదు, కరెంటుకు ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా ఇలా ఎరువులకు ప్రాబ్లం లేదు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఒక కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడటువంటి మహిళా సంఘాలు, పొదుపు సంఘాలకు సంబంధించిన శ్రీ జనని స్లమ్ సమైక్య నేతృత్వం